హాయ్, దిస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ జయంత్ రెడ్డి గారు, యూరాలజిస్ట్ ఫ్రమ్ మై హెల్త్ హాస్పిటల్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. యూజువల్గా యూరాలజిస్ట్ అనగానే కిడ్నీ గురించి అడుగుతాం కదా, బట్ స్టోన్స్ అన్నది మేజర్ చాలా మందిలో కామన్గా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ పాడ్కాస్ట్లో అన్నీ అడిగేస్తాను, అంటే మిత్స్ ఫ్యాక్ట్స్తో సహా. షూర్ ప్లీజ్. ఇప్పుడు డాక్టర్స్ కొన్ని న్యూసెస్ చదువుతూ ఉంటాం, అవును. కిడ్నీలో నుండి ఇన్ని రాళ్ళు తీశారు అని చెప్పి. మరి అన్ని రాళ్ళు ఫామ్ అవుతున్నప్పుడు పేషెంట్ ఎందుకు తెలియదు? అంటే ఇనీషియల్గా కొంచెం మైల్డ్ పెయిన్, అంటే స్టోన్స్ అనేవి పెయిన్ స్టార్టింగ్ ఐదర్ దే స్టార్ట్ విత్ మైల్డ్ పెయిన్ ఆర్ నో పెయిన్ ఎట్ ఆల్ ఆర్ సివియర్ పెయిన్. సో ఓన్లీ కిడ్నీ లోపల భాగంలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయనుకోండి, ఇట్ మైట్ గో అన్నోటిస్డ్ అన్లెస్ ఎప్పుడో ఒక స్కాన్ చేసుకుంటే అందులో బయటపడుతుంది. కొంతమందికి పెయిన్ అసలు ఉండదు అంటిల్ దే బికమ్ వెరీ బిగ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 6 mm స్టోన్ కొంతమంది 6 centimeters అయ్యేదాకా కూడా తెలియదు. సో దే విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్ ఎట్ ఆల్. సో అది ర్యాండమ్గా ఏదో ఎప్పుడో ఒకసారి మైల్డ్గా పెయిన్ వస్తుంది, ఇగ్నోర్ చేసి ఎప్పుడో ఒకసారి స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్లో బయటపడుతుంది. సో బై ద టైమ్ ఇట్ ఈస్ దేర్ చాలా పెద్ద స్టోన్ అవుతుంది. మీరు చూసే ఆ మల్టిపుల్ స్టోన్స్ కూడా డైరెక్ట్గా తీసినవి కాదు, కిడ్నీలో హోల్ చేసి దాన్ని మల్టిపుల్ పీసెస్గా బ్రేక్ చేసి తీయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇండివిజువల్ స్టోన్స్, ఇట్ ఈస్ వన్ బిగ్ స్టోన్, మల్టిపుల్ పీసెస్ బ్రేక్ చేసి బయటికి తీస్తారు. బికాస్ యాజ్ సచ్ టోటల్ స్టోన్ తీయలేరు కిడ్నీని. సో కిడ్నీకి ఎంటర్ అయ్యి బ్లాస్ట్ చేసి తీస్తారు. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే కిడ్నీలో స్టోన్ ఉంది, మరి అది ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇంతకుముందు చెప్పినట్టు మీకు సైజ్ లాగా, సో 6 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ అయితే పెయిన్ నోటీస్ కాకముందే స్టోన్ పాస్ అయిపోతుంది. ఓకే. సో 6 mm కంటే బియాండ్ ఉన్న స్టోన్స్ యూజువలీ వెన్ దే ఆర్ స్టక్, ఒక ట్యూబ్లో వచ్చి ఇరుక్కపోయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. యూజువలీ ఆన్ ద బ్యాక్, బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్యాక్. ఓకే. సో పెయిన్ వస్తుంది, దే విల్ హ్యావ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకి, అండ్ దే విల్ హ్యావ్ యూరినరీ సిమ్టమ్స్. కొన్నిసార్లు బర్నింగ్, యూరిన్లో మంట వస్తుంది, లేదు అని అంటే బ్లడ్ పడుతుంది కొంచెము, ఎందుకంటే ఆ స్టోన్ ఆ ట్యూబ్లో వచ్చేటప్పుడు దాన్ని అంతా ఇట్ విల్ రాసుకుంటూ వెళ్తుంది. సో అప్పుడు అందులో యూరిన్లో బ్లడ్ కన్వర్ట్ అయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా అసోసియేట్ అయినాయి అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ దే హ్యావ్ టు మీట్ ద డాక్టర్. సో సివియర్ పెయిన్ విత్ వామిటింగ్స్ అండ్ ఎనీ యూరినరీ సిమ్టమ్స్, ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్లడ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, బర్నింగ్ మిక్చురేషన్ కానీ ఇవి వస్తున్నాయి అంటే హీ షుడ్ సస్పెక్ట్ ఎ స్టోన్, హీ ఆర్ షీ షుడ్ సస్పెక్ట్ ఎ స్టోన్ అండ్ మీట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. ఇప్పుడు మీరు హీ ఆర్ షీ అన్నారు కదా, బయట ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్ అన్నది మెన్ థింగ్, అంటే అబ్బాయిలకి ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నది ఉంది, అది నిజమేనా? అలా ఏం లేదమ్మా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. బట్ యాజ్ యూ సెడ్, మెన్ కి కొంచెం టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు మీరు అన్నట్టు. సో దే ఆర్ మోర్ ప్రోన్ టు టేక్ మోర్ దిస్ థింగ్ అండ్ మోస్ట్లీ దట్ ఈస్ ద కాజ్ 30 to 50 ఏజ్ గ్రూప్లో. అండ్ యూజువల్లీ ఓల్డర్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దే టెండ్ టు ఫార్మ్ స్టోన్స్. ఓకే. హార్మోనల్ ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు ఇట్ ప్రమోట్స్ స్టోన్ ఫార్మేషన్, దట్ ఈస్ పోస్ట్ మెనోపాజల్ లో. సో దే హ్యావ్ టెండెన్సీ మోర్, బట్ యంగర్ ఏజ్ గ్రూప్ లో మెన్ ఆర్ ప్రోన్ టు హ్యావ్ మోర్ స్టోన్స్. సరే, ఇప్పుడు మనం ఇన్ని స్టోన్స్ టైప్స్ అనుకున్నాం కదా, టోటల్ ఎన్ని టైప్స్ ఉంటాయి? అవి ఏ కారణాల వల్ల ఫామ్ అవుతాయి? యూజువలీ 2 categories గా డివైడ్ చేయొచ్చు మా. సో ఒకటేమో కాల్షియం స్టోన్స్ అంటాం, ఇంకొకటి నాన్ కాల్షియం స్టోన్స్ అంటాం. కాల్షియం స్టోన్స్ అనేటివి మన బాడీలో ఐదర్ కాల్షియం ఎక్సెస్ అయినా కానీ, లేకపోతే అవి కంబైన్ అయ్యే పార్టికల్స్ లైక్ ఆక్సలేట్ అంటాం. సో అవి ఎక్కువైనా కానీ ది కంబైన్ ఇన్ టు ఫార్మ్ ఏ స్టోన్స్. సో అవి మనకి 80% to 85% ఆ స్టోన్సే ఉంటాయి. సో మిగతా 10 to 15% వన్ ఇస్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ అంటే మన యూరిన్ ఎసిడిక్ ఎప్పుడైనా అయినప్పుడు, లేకపోతే మన ప్రోటీన్ కన్జంప్షన్, యానిమల్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇంకోటి అన్నట్టు ఇన్ఫెక్షన్, మన బాడీలో ఏమైనా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. సో ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇంకొకటి జెనెటిక్లో సిస్టీన్ స్టోన్స్ అంటాం. సో ఆ టైప్ జెనెటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చి దే కెన్ ఫార్మ్ దట్ 16 types of stones. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా.